యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ ఉన్న ప్రతి బిడ్డలకును నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించుట, వాక్యాన్ని ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరే కాదు, అనేకులకు కూడా మీరు సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. మొదటిగా మన జీవితంలో ప్రార్థన, వాక్యము, దేవుని ఆశీర్వాదము, ఈ మూడు ఉన్నప్పుడు ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి మీరే కాదు, అనేకులకు కూడా మీరు తెలియపరిచి, ఇంకా నులివెచ్చిన జీవితాన్ని కలిగిన క్రైస్తవులుగా నులివెచ్చనగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మరి తెలియపరిచి, ఆ సమయమున మీరు మెలకువ రాకపోయినా మరి రేయి మొదటి జామున ప్రార్థించుట, మరి వాక్యాన్ని ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట, ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. అలా ఎవరైతే క్రమం తప్పకుండా దేవుళ్ళ ముందుకు సాగుతూ ఉంటారో వారి జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని వెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ ప్రేమే ప్రభు మనకిచ్చారు. ఈ ప్రేమ విషయంలో చాలామంది ప్రేమ లేని వారిగా ఉంటూ ఉన్నారు. ప్రేమ చల్లార్చబడి ఉన్నది భూమి మీద. ద్వేషము ఏలుబాటు చేస్తూ ఉంది. ప్రేమ చల్లార్చబడ్డది. ప్రతి మనిషిలో కూడా ప్రేమ అనేది క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి. ప్రేమ ఉన్న వారిలో దేవుడు ఉన్నాడు. ప్రేమ ఎవరిలో ఉంటుందో వారిలో క్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ ప్రేమ లేని వారిగానే ఉంటూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, ప్రేమ లేని వాడంట, మరి ఇక్కడ లేఖనంలో రాయబడినట్లుగా ప్రేమ లేని వాడు మరణం నందు నిలిచి ఉన్నాడంట. అదే మనం ప్రేమించుటలో ఉంటే జీవంలోనికి వెళ్తామంట. జీవమును కలిగి ఉంటాం. ఆ పరలోకానికి వారసులం అవుతాము. అంతేకాదు, జీవించడానికి దేవుడు అత్యధికమైన ఆయుష్తో మనని మరి నిలవబెడుతూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలి. ప్రేమ లేకపోతే నిజంగా మరి మనము ఎంతగా పరిశుద్ధ గ్రంథం చదివి లేఖన ప్రకారము నడుస్తున్నామని చెప్పుకుంటారు, కానీ అసలు ప్రేమే లేకపోతే ఎన్ని వ్యర్థం అంటున్నాడు. ఎన్ని ఉన్నా ఏమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థం. ఒక ఊర్లో కూడా ఇలాగ జరిగించబడ్డదంట. ఇది నిజంగా జరిగించబడ్డది. ఒక కుమారుడు మిలిటరీలో జాబ్ చేస్తున్నాడంట. ఆ మిలిటరీలో జాబ్ చేస్తున్నప్పుడు తనకి ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి, ఆ యొక్క మరి ఆ మిలిటరీలో ఆ యుద్ధాలలో అతనికి ఈ మూడు కూడా కోల్పోయాడంట. కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పలేదంట. కానీ ఇంకా తనకి మిలిటరీ లో ఉంటున్న వారికి కొన్ని రోజులు హాలిడేస్ ఇస్తే వాళ్ళ అమ్మగారికి కాల్ చేశాడంట. చేసి ఇలా పోయినాయి అని చెప్పుకుంటా వాళ్ళ అమ్మకి చేసి చెప్పాడంట, అమ్మ నా స్నేహితుడు నేను వస్తున్నాము, మరి నా స్నేహితుడికి ఒక కాలు, ఒక కన్ను, ఒక చెయ్యి యుద్ధంలో పోయింది, అతను తీసుకొని వస్తున్నాను అన్నప్పుడు వాళ్ళమ్మ కొద్దిగా సందేహంగా మాట్లాడిందంట. ఎందుకు మన దగ్గరికి ఆ వికలాంగం తీసుకొస్తే ఎవరు చూస్తారు, మనం చూడడం కష్టము, అతన్ని ఏ విధంగా మనం ఉంచుకుంటాం ఇంట్లో, మన ఇంటికి వద్దు, తీసుకురాబాకు, వస్తే నువ్వు రా, కానీ అటువంటి వికలాంగులు అతన్ని తీసుకొని రా మాకు అనేసి తన తల్లి చెప్పిందంట. అప్పుడు తనకు చాలా బాధ అనిపించిందంట. తర్వాత ఒక 3 రోజులకి ఆ మిలిటరీ కార్ నుండి వీళ్ళ కాల్ వెళ్ళిందంట, ఫోన్ వెళ్ళినప్పుడు వీళ్ళు వెంటనే ఏం జరిగిందో అనేసి ఫోను మాట్లాడితే వారు చెప్పారంట, అర్జెంటుగా మీరు రెండమ్మా అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన వెంటనే చూస్తే తన కొడుకు చనిపోయి ఉన్నాడు. తన కొడుకుకు ఒక కాలు లేదు, ఒక చెయ్యి లేదు, ఒక కన్ను లేదు. ఇంకా తల్లి ఎంత దుఃఖం పడిపోయిందంట. అయ్యో, నా నోటిని జాగ్రత్తగా ప్రేమతో మాట్లాడినా బాగుండేది, ఆ కాలు, ఆ కన్ను, ఆ చెయ్యి లేని నా కొడుకేనా, కానీ నా కొడుకు మాట్లాడినప్పుడు నిన్ను ప్రేమగా మాట్లాడి
నా కొడుకుని తీసుకొని రమ్మని చెప్పినా బాగుండేది. నేను అసహించుకునేటట్లు మాట్లాడాను. దాన్ని బట్టి ఈరోజు నా కొడుకు నాకు లేకుండా అయిపోయాడని ఆ తల్లి చాలా భయంకరంగా ఏడ్చిందంట. ఈ సంఘటన జరిగిన ఒక సిస్టర్ గారు నాకు చెప్పింది, వాళ్ళ కొడుకుని, తన కొడుకు ఇలా కోల్పోయానమ్మా, నేను ప్రేమ లేక ఇలా మాట్లాడడం వల్ల నేను ఇలా కోల్పోయానని చెప్పింది. చూడండి, మన జీవితంలో ప్రేమమైన మాటలు ఎంత కఠిన వ్యక్తినైనా మార్చేస్తాయి. ప్రేమగా మాట్లాడుట నిజంగా ఎంత బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా బలపరచబడతారు. కాబట్టి ప్రేమ అనేది మనకు కావాలి. ప్రేమను కలిగిన వారిగా నిలిచి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీలో ఉండి మీ పట్ల దేవుడు అనేకమైన విషయాలలో అద్భుతాలు జరిగిస్తాడు. అందరం కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రేమ కలిగి ఉండట నేర్చుకోమని సెలవిస్తున్నావయ్యా. ప్రేమ ప్రతివేకమని సెలవిస్తున్నావు ప్రభువా. ఐ కెన్ మీస్ గో బ్లాక్ హ్యాండ్ అరెస్టెల్ బి గో బ్రికారిమా. పరిశుద్ధాత్ముడ, ప్రతి బిడ్డను ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మచేత నింపండి నాయన. మీరు ఆశీర్వదించండి ప్రభా, మీరు దీవించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.